హలో నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సైదు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ కదండి. మా పిల్లలు చికెన్ అయితే తెమ్మన్నారు వాళ్ళ నాన్నే. అబ్బాయి ఈరోజు చికెన్ తీసుకురా అబ్బా అని చెప్పి అన్నారు. చికెన్ కర్రీని అయితే ఈరోజు వీడియో లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. చికెన్ కర్రీ మేము ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ అలానే తయారు చేసి మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో చికెన్ కర్రీ ఏమేమి కావాలో ఏంటో ఎలా ప్రిపరేషన్ ఎలాగో ఏంటో అనేది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ సెల్కి అయితే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలు శుభ్రంగా కడిగేసుకున్నామండి. ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఒక 2 సార్లు కడిగేసుకున్నాం శుభ్రంగాని. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాము. 2 పచ్చిమిరపకాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కోసుకున్నాం. చికెన్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది ఏమీ రాదు కూరకి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. పెట్టుకుంటాం పక్కన. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. చికెన్కి కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్. 3 గరిటెల ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త బాగా మగ్గాలి. నూనెలో ఇవన్నీ బాగా మగ్గాలి 2 కూడా. కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాయండి బాగా. చూడండి కొంచెం మగ్గినవి, ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. మగ్గిందండి ఉల్లిపాయ. ఇప్పుడు కూర వేసుకుందాం. చికెన్ వేసేసుకుందాం. పసుపు ఉప్పు కలిపిన చికెన్ ఇందులో వేసుకుందాం. కాళ్ళు మా మనవడికంటే ఇష్టమండి. కాళ్ళు వేస్తున్నాం. మా పిల్లలు తింటారండి. మా పెద్దగా కాళ్ళు ఇష్టంగా తింటారు. అందువల్ల 2 కాళ్ళు తెచ్చారు. ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఇందులో ఏం వేసుకోవాలో మా పెద్ద అబ్బాయి చెప్తాడంటే అండి. మొన్నటి నుంచి అంటున్నాడు. నాకు చెప్పు. మగ్గాలండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాక మిగిలిన ప్రాసెస్. మగ్గింది కూర శుభ్రంగా మగ్గిపోయిందండి. మొత్తం నీళ్ళన్నీ కూడా పీల్చేసుకుంది. మగ్గిపోయింది. ఇలా మగ్గాలండి నూనెలో కూర. మగ్గాక కారం పసుపు ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. కారం 1 స్పూన్ అల్లం పేస్టు, ఉప్పు ముందు కూరలో వేసుకున్నాం కదండి, తర్వాత చూసుకొని వేసుకోవాలి. కారం అల్లం పేస్ట్ ఇవన్నీ శుభ్రంగా మగ్గిపోవాలండి. మగ్గడానికి కొంచెం 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మూత పెట్టేసుకుందాం. మగ్గిందో లేదో చూద్దామండి. మూత తీసి మగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని వాటర్ వేసుకుందాం. కరివేపాకు రబ్బా ఒక రెమ్మ అండి. ఒక రెమ్మ కరివేపాకు వేసారు. కోడి మాసం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ముక్క బాగా మెత్తగా ఉడికిపోతుంది. అందువల్ల నీళ్ళు అయితే తక్కువే వేసుకోవాలి. పీస్ లాగా అయిపోద్ది బాగా ఉడికిందని. అదే పారం కూడా అనుకో నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలి పారం కూర. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఉడకాలి కూర అంతా. కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. కింద లేదా మూత తెద్దామండి. చూడండి కొంచెం ఉడికిపోవచ్చింది.
ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గరం మసాలాని కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఒక స్పూనా గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. రెండు కూడా ముక్కకు పట్టాలి కదా, ఉడకబెట్టుకుందాం. అదిగోండి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసారు అత్తయ్య. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. మేము ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రొసీజర్ నేనైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. మేము ఇలానే వండుకుంటాం, టేస్ట్ బాగా వస్తుందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఈసారి ట్రై చేయండి. ఆ రెండు కూడా దీనికి పట్టాలి కదండి. 5 minutes టైం ఉడకబెట్టుకోండి. మా పెద్ద అబ్బాయి చేయమన్నాడండి చికెన్ కర్రీ ఈరోజు. హాయ్ చెప్పు నఫీ. హాయ్ చెప్పు మమ్మీ నువ్వు కూడా. మా అమ్మాయి బండి కొనుక్కుందండి, వదలట్లేదు అసలు. అత్తయ్య గారు మన వ్యూయర్స్కి హాయ్ చెప్పండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఓకే చూడండి ఆయిల్ అయితే ఎలా తేలిందో పైకి. ఆయిల్ ఇలా తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఉప్పు కారం అవి చూసుకొని వేసుకొని మీకు సరిపోతే కనుక ఓకే, సరిపోతే వేసుకొని దించేసుకోవడమే అంతే అండి. చికెన్ కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రిపరేషన్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. ఏది ఎప్పుడు వేసామనేది కరెక్ట్గా తెలుస్తుంది, ఏది ఎంత క్వాంటిటీలో కూడా వేసామనేది తెలుస్తుంది. మేమైతే ఇలానే చేసుకుంటాం చికెన్ కర్రీని, చాలా టేస్టీగా వస్తుంది. మా స్పైసెస్ కూడా ఎక్కువ వేసుకోమండి, మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. స్పైసీ ఉందంటే ఎక్కువ అన్నం కూడా తినరు వీళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పి స్పైసీ అనేది తగ్గిస్తామండి, తగ్గించే వండుకుంటాము. ఎప్పుడైనా మా ఆయనగా స్పైసీగా కావాలనుకుంటే వేరేగా వండుతాను తప్పితే ఇంట్లో అయితే ఇలానే యాస్టీస్గా ఎలా చేసామో అలానే ఈరోజు కూడా ట్రై చేసాము. ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో మాకైతే కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ. బాయ్ చెప్పు. మా చిన్నబ్బాయి బాయ్ చెప్తారంటండి. నిహా బాయ్. పక్కన గంట మొత్తం కొట్టేయండి. చెప్పేశానమ్మా నేను గంటను కొట్టామని. సో బాయ్ అండి.